బ్రదర్ చెప్పండి, తొందరలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా, ఎలా ఉండబోతుంది నెల్లూరు రాజకీయం అంటే ఏం చెప్తారు మీరు? ఆంధ్రప్రదేశ్‌లో ఫస్ట్ నుంచి నెల్లూరు రాజకీయమే సెపరేటు. ఎప్పుడు ఉత్కంఠతో మంచి ఫైర్‌లో ఉండే నియోజకవర్గం ఏందంటే నెల్లూరు జిల్లా. రూరల్ గాని, టౌన్ గాని. కొంతమంది గ్యాంబ్లింగ్ చేసుకుంటున్నారు, పోతున్నారు. అది కేవలం డబ్బుల కోసమే ఎళ్తున్నారు అంతే. అంతేగాని ప్రజలకేదో జేయాలి, కాలువలో దిగేసి నిలబడితే పనులయిపోతాయి, రోడ్ల మీద పడుకుంటే పనులయిపోతాయి కష్టం. బిల్లులు తేవాలా, రోడ్లు శాంక్షన్ జేపియాలా, బ్రిడ్జిలు శాంక్షన్ జేపియాలా. అయి చేపిస్తే ప్రజలు మాకు ఇప్పుడు ప్రతి ఒక్కరు డెవలప్ కావాలంటే 4.5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేయడము నరేంద్ర మోడీకి కూడా సాధ్యం కాదు. 4.5 సంవత్సరంలో. అలాంటిది 70% డెవలప్ అయిపోయింది. డెవలప్ అంటే రోడ్లు పడ్డం ఉద్యోగాలు కాదు డెవలప్ అంటే. కింద స్థాయి వాడిని పైకి లేపడం డెవలప్ అంటే. రోజుకి అడుక్కొని తినడం డెవలప్‌మెంట్ కాదు. ఇప్పుడు గత ప్రభుత్వంలో కూడా డెవలప్‌మెంట్ చేస్తారు. ఇప్పుడు 14 సంవత్సరాలు గత ప్రభుత్వం సీఎం గారు చేశారు. ఏం చేశారు డెవలప్‌మెంట్ చెప్పండి? ఏం జరగల డెవలప్‌మెంట్. ఏందో చేసాము, అయి చేసాము, ఇయి చేసాము, అప్పుడెప్పుడో చేసాము, మేము తొడలు కొట్టి మీసాలు దింపితే సరిపోదు. దిగి పని చేస్తే ప్రజలు నమ్ముతారు. హైదరాబాద్ గెలిపాడు. ఇప్పుడు మొన్న కరోనాలో ఇక్కడ లేరు ఎవరు. పవన్ కళ్యాణ్ లేడు, చంద్రబాబు నాయుడు గారు ఎవరు లేరు. హైదరాబాద్‌లో కూర్చున్నారు. ఆడ కూర్చొని ఇక్కడికి చేయాలంటే ఏం పనులు జరుగుతాయి? ఏమీ జరగవు. అయన్నీ ఉత్తి మాటలండి. ప్రజలకి బాగా తెలుసు ఎవరిని గెలిపియాలి, ఎవరిని గెలిపియకూడదు అనేది. కన్ఫామ్‌గా వైఎస్ఆర్‌సీపీ నుంచి ఎంపీ విజయసాయిరెడ్డి గారు, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు కన్ఫామ్‌గా గెలుస్తారండి. దాంట్లో నో డౌట్ అంతే. కన్ఫామ్ రూరల్ ఎంపీ గారు 2 గెలుస్తారు. అదండి. ఓకే.